పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీతేజ్ సుమారు 2 వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ పరామర్శిస్తున్నారు కానీ అసలు బాధితుడిని మాత్రం ఎవరూ పరామర్శించడం లేదనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో పలువురు రాజకీయ నేతలు కూడా కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ని చూసొస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తాజాగా కిమ్స్ కు వచ్చి బాలుడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షాకింగ్ డిమాండ్ తెరపైకి తెచ్చారు. అవును, పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆసుపత్రిలో వైద్యులను అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఈ సందర్భంగా స్పందించిన ఆయన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉందని, బాలుడు ఇంకా స్పృహలోకి రాలేదని అన్నారు. ఇదే క్రమంలో చికిత్స గురించి వైద్యుల్ని అడిగితే ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమని అంటున్నారని మల్లన్న వెల్లడించారు. అసలు అందరూ అల్లు అర్జున్ ని కలుస్తున్నారు కానీ అసలు కలవాల్సింది, పరామర్శించాల్సింది శ్రీతేజ్ ను కదా అని అన్నారు. అర్జున్ అరెస్టులో రేవంత్ పై చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని ఆపాలని కోరారు. ఇక బుధవారం శాసన మండలిలో ఈ విషయంపై మాట్లాడతానని చెప్పిన తీన్మార్ మల్లన్న అందువల్లే శ్రీతేజ్ కుటుంబ సభ్యులను కలిసి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పుష్ప 2కు భారీ కలెక్షన్స్ వచ్చాయని విన్నానని, అందులో 10% శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వాలని మల్లన్న డిమాండ్ చేశారు.